హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమలత. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు మీకు పరిచయం చేయబోతున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. డ్రై ఫ్రూట్ లడ్డు రోజుకు ఒకటి తింటే చాలా చాలా హెల్త్కి చాలా మంచిది కదండి. జుట్టు ఊడిపోతున్న వారు కూడా, జుట్టు ఎక్కువగా రాలిపోతుంది అనేవారు దీన్ని తప్పకుండా రోజుకు ఒకటి తింటే చాలా రీగ్రోత్ అవుతుందండి హెయిర్. హెల్త్ కూడా చాలా చాలా బెనిఫిట్స్ అనమాట. ముందుగా నేనైతే అన్ని ఈ కప్పు కొలతలతో తీసుకున్నానండి. ఒక కప్పు బాదం పలుకులండి. ఇవి బాగా చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలండి. మిక్సీకి వేసుకోకూడదు. మిక్సీకి వేసుకుంటే ఏంటంటే పౌడర్ అయిపోతుంది అనమాట. వీలైనంత ఓపిక చేసుకుని కొద్దిగా చిన్న పలుకులుగా చేసుకుని వేయించుకోవాలండి. కొద్దిగా నేను ఆవు నెయ్యి వాడతామండి. మేము ఆవు పాలు వాడతామన్నమాట. ఆవు నెయ్యి ఉంది మా ఇంట్లో కూడా. ఆవు నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసి ఈ బాదం పలుకులు వేయించుకోవాలండి. లో టు మీడియం అనండి, హైలో పెట్టకూడదు. తర్వాత జీడిపప్పు పలుకులు, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుని స్లో మీడియంలో పెట్టుకుని వేయించితే బాగా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అవి బాగా వేగాయి చూడండి. నేనైతే పక్కకు తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకోవాలన్నమాట. ఇవేమో గుమ్మడి గింజలు, గుమ్మడి పంప్కిన్ సీడ్స్ అంటారు కదండి. వీటిని కూడా నేను మూడు పీసులు చేశానండి. ఇవి చిన్న గింజలే. 3 పీసులు కానీ 2 పీసులు కానీ చేసుకుని కట్ చేసుకుని మనం నేతిలో వేయించుకోవడమేనండి. అన్నీ నేతిలో వేయించుకోవాలి. ఇవేమో సన్ఫ్లవర్ గింజలండి, సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు అంటారు కదండి. అవి చాలా చాలా హెల్త్కి మంచిదన్నమాట. పిల్లలకి రోజుకి ఒకటి ఇవ్వండి. ఇప్పుడు సమ్మర్ కదా, స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇంట్లో ఉండి. నేనైతే ఇది చేసి పెట్టానండి. చాలా చాలా నచ్చింది మా పిల్లలకి. చూడండి, ఈ 2 కూడా బాగా వేగిపోయాయి చూడండి. తర్వాత మళ్ళీ కిస్మిస్ అండి. కిస్మిస్ని 2గా కట్ చేసుకున్నాను. కిస్మిస్ చిన్నవే కాబట్టి వాటిని కూడా 2 పీసులుగా చేసుకున్నాను. అవి కూడా కొద్దిగా రోస్ట్ చేసుకుని మళ్ళీ కొద్దిగా గ్యాప్ చేసి ప్యాన్లో కొద్దిగా 1 స్పూన్ వేసి దానిలోనే నువ్వులండి, నువ్వులు గసగసాలు కూడా వేసుకోవాలి. నువ్వులు క్వాంటిటీ కొద్ది తగ్గించుకోవచ్చు. నువ్వులు గసగసాల క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవాలండి. లేదంటే కొద్దిగా ఎగటేస్తుంది అనమాట ఎక్కువ నువ్వులు వేసినా సరే. చూడండి, అన్నీ హెల్దీ ఐటమ్స్ కాబట్టి మనం పిల్లలకి చక్కగా రోజుకు ఒకటి ఇస్తే చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇది నేను మా పిల్లలు చేస్తూ ఉంటానే తినేసారండి. చాలా చాలా బాగుంది మమ్మీ అని. చూడండి, అన్నీ ఇట్లా గీ రోస్ట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకోవాలి. దీనిలో బెల్లం కానీ చక్కెర కానీ పంచదార కానీ మనం ఏమీ వాడట్లేదండి. హనీ లేదా ఖర్జూరం, ఈ స్వీట్స్తోనే మనం లడ్డు సరిపోతుంది అనమాట. ఈ స్వీటే లడ్డుకి సరిపోతుంది. ఇది చూడండి, ఈ ఖర్జూరం గింజలు లేకుండా చేసుకుని ఆ గింజలన్నీ ఒలిచి పక్కన పెట్టేసేసుకుని ఖర్జూరాన్ని మనం మిక్సీ పెట్టుకోవాలండి. మరి మెత్తగా కాకపోయినా కొద్దిగా మిక్సీ పెడితేనే మనకు ఉండ చేయడానికి బాగుంటుంది అనమాట. దీన్ని కూడా కొద్దిగా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా మెత్తగా స్మాష్ అవుతుందండి. ఇది మెత్తగా చాలా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఈ ఖర్జూరం. అప్పటి వరకు ఈ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. బాగా మెత్తగా అవుతుంది. అప్పుడు మనం లడ్డు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. మరి ఎక్కువగా మనం ప్రెస్ చేసుకుపోయినా పర్వాలేదన్నమాట. మెత్తగా అయిపోతుంది ప్యాన్ రోస్ట్ చేస్తే. తర్వాత కొద్దిగా నాకు స్వీట్ తగ్గింది అనిపించిందండి. అందువల్ల నేను కొంచెం డాబర్ హనీ వేస్తున్నాను. హనీ కూడా కొద్దిగా వేసి ఇంకా ఉండలు చుట్టుకోవడమేనండి. బాగా మిక్సింగ్ చేసేసుకుని ఉండలు చుట్టుకోవడమే. నేను ఇలాచీ, ఖర్జూరంతో పాటు ఇలాచీ కూడా మిక్సీకి వేసానండి. ఇలాచీ పౌడర్ కూడా వేయాలి, అప్పుడు స్మెల్ బాగుంటుంది కదా మనకి. చూడండి, ఇలా లడ్డు చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్దీ కదా పిల్లలకి. రోజుకు ఒకటి ఇవ్వండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. హెయిర్ ఫాల్స్ ఉన్న వాళ్ళకి కూడా రోజు ఒకటి తింటే చాలా మంచిది. చూడండి, అయిపోయినాయి. నాకైతే ఆల్మోస్ట్ ఒక 50 వరకు వచ్చినాయండి లడ్డూలు. చాలా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.